తన మహాప్రేమను బట్టి తన మహాకృపను బట్టి దేవాది దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ అలాగే క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకి కూడా మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంఘం గారు అత్యంతం చేయడం మనం ఇందులో కూడా దేవుని ఘననామాన్ని కీర్తన ద్వారా వచ్చిన్నాం. ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన శ్రేష్టమైన దేవుడి మాట్లాడడానికి ఆలోచన కలిగి ఉన్నాం. ఈ సమయంలో మనం వినేటువంటి ధ్యానాంశం ఏంటంటే క్రైస్తవుల జీవితంలో వ్యర్థమైనటువంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. అంటే వ్యర్థము అంటే అర్థం ఏంటి? వ్యర్థము అనే వాటి అర్థం ఏంటి? నిష్ప్రయోజనమైన పనికిరాని కదా అనేటువంటి చాలా పర్యాయ పదార్థాలు ఉండేటువంటి పదాలు అయినప్పటికీ వ్యర్థము అంటే అర్థం ఏంటంటే దేవుడికి కానీ క్రైస్తవ్యానికి కానీ దేవుడు ఎంచుకున్న లేదా అనుకున్నటువంటి మార్గానికి వ్యతిరేకమైన విషయాన్ని కూడా మనకు బోధిస్తూ ఉంటుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో వ్యర్థమైనవి అంటే పనికిరానివి. ఎందుకు పనికిరానివి అనేటువంటి విషయంలో మనం ఆలోచన చూస్తే అట్టి క్రైస్తవ జీవితంలో ఉండకూడనటువంటి గొప్ప ఆలోచనలు అదేంటంటే వ్యర్థమైనటువంటి మనస్సు అన్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద జీవించే ఏ మానవుడు చేసే ఏ పనైనా దేని మీద ఆధారపడుతుందంటే మనస్సు మీద ఆధారపడకూడదు. కాబట్టి మనస్సు వ్యర్థంగా ఆలస్యం చేస్తే మనిషి చేసే పనులు కూడా వ్యర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనిషి అనగా మానవుడుగా దైవ సంబంధిగా ఒక విశ్వాసిగా చేసే పనులు వ్యర్థమైనవి కాకుండా ఉండాలి అంటే అతని మనస్సు ఖచ్చితంగా ఉండాలనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది. దయచేసి గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 24వ అధ్యాయం 4వ వచన భాగాన్ని గ్రంథం నుంచి మనం ఆలోచించినట్లయితే కీర్తనల గ్రంథము 24వ కీర్తన 4వ వచన భాగంలో ఈ మాట ఇక్కడ వ్రాయబడింది. గ్రంథం నుండి 24వ అధ్యాయం 4వ వచన భాగాన్ని వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకై ఉన్నాడు. ఎందుకని? వ్యర్థమైన దాని యందు మనస్సు పెడితే మనిషి కూడా పాడవుతాడు. ఎందుకంటే మనిషి యొక్క మనసే కేవలం కీలకమైనది కనుక మనిషి యొక్క మనస్సు వ్యర్థంగా ఆలోచన చేసి చూస్తే మనిషి చేసే పనులు కూడా వ్యర్థంగా ఉండే ఆస్కారం ఉన్నది కనుక అందుకోసం ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయం కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన పొందుతాడు, ఆశీర్వాదం పొందుతాడు అన్నాడు. అంటే ఆశీర్వాదం పొందాలంటే నువ్వు నీకు నచ్చిన విధానంలో ప్రార్థన చేస్తే అవ్వదు, నీకు నచ్చిన విధానంలో భక్తి జీవితాన్ని కొనసాగిస్తే అవ్వదు. నిజంగా దేవుని చేత ఆశీర్వాదం పొందాలి అంటే ఒకటి నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. మూడవది వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెడితే మనిషి చేసే మనస్సు కానీ ఆలోచన కానీ క్రియలు కానీ అన్ని కూడా చాలా ప్రమాదకరమైన రూపాన్ని కలిగి ఉంటాయి కనుక వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టొద్దు అని చెప్పి గ్రంథం మనకు బోధిస్తూ ఉంటుంది. తర్వాత మనం ఆలోచన చూసినట్లయితే వ్యర్థమైన వాటిని చూడకున్నట్టు అన్నాడు. ఏం చూస్తాం? ఎటుతో చూస్తాం? మనసుతో చూస్తామా? చూడం. ఏదో చూస్తాం? కళ్ళతోనే చూస్తాం. వ్యర్థమైన వాటిని చూడకున్నట్టు నా కన్నులు త్రిప్పుము అన్నాడు గ్రంథంలో ఎవరైనా రాజైన దావీదు. కానీ ప్రాక్టికల్ గా ఎందుకు ఈ మాట మాట్లాడాడంటే వ్యర్థమైన వాటిని చూస్తే జరిగినటువంటి పరిణామం ఏంటో, జరిగినటువంటి ఫలితం ఏంటన్నది ఆ వ్యర్థమైన దాన్ని చూసినటువంటి ఆయనే ప్రత్యక్ష సాక్షి. ఆయన చూశాడు. ఏం చూశాడు? చూసిన దాని వల్ల ఏం జరిగింది? ఆయన మేడెక్కాడు, చూశాడు. ఎవరు చూశాడు? బెత్షెబా అనే స్త్రీని చూశాడు. మనసు పారేశాడు, తెచ్చుకున్నాడు, పాపం చేశాడు.
ఆ చేసినటువంటి పాపం అతనికి ఇప్పుగా, అతనికి సొంపుగా, అతనికి ఇష్టంగా ఉంటుంది. మనం కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసే దరిద్ర పనులన్నీ కూడా మనకి ఇష్టంగానే ఉంటాయి, కానీ దేవునికి కష్టంగా ఉంటాయి కనుక రాజైన దావీదు కనులారా చూసి మనసారా పాపం చేసిన సంగతి దావీదును గురించి దేవుడు గ్రహించిన వాడై నాతాను ప్రవక్తను పంపించి నువ్వు చేసినటువంటి పాపము, నువ్వు చేసినటువంటి దుర్మార్గం మీద అని చెప్పి తెలియజేస్తే అప్పుడు ఆ వ్యక్తి ఎంతవరకు పాపం చేశాడో అంతకంటే ఎక్కువగా రిలీజ్ అయ్యాడు, మారుమనసు పొందాడు, పాపక్షమాపణ దేవుని వేడుకున్నాడు. అన్నిటినీ విశ్లేషణ చేసినటువంటి రాజీలు దానికి ఏమంటున్నాడంటే వ్యర్థమైన వాటిని చూడకున్నట్లు 139వ కీర్తన చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథము నుండి 139వ కీర్తన 37వ వచనం మీరు గ్రంథం నుంచి గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 37వ వచనం వ్యర్థమైన వాటిని చూడకున్నట్లు నా కన్నులు తిప్పివేయమన్నాడు. తిప్పకపోతే ఏదైందో అతనికి తెలుసు, తిప్పకపోతే ఎంత ఘోరమైన పాపము దేవునికి జరిగిందన్నది రాజు దావీదుకు తెలుసు కాబట్టే ఆ పాపంలో వచ్చే ఫలితమేంటో ఎరిగినవాడై ఉంది. ఏమంటే వ్యర్థమైన వాటికి చూడకున్నట్లు నా కన్నులు తిప్పు అంటాడు. ఇవాళ క్రైస్తవులుగా మన జీవితాలను దేవుడు మనకి కళ్ళు ఇచ్చాడు లేదా? కళ్ళు ఇచ్చాడు. కానీ మనం అందరం కూడా వ్యర్థమైన వాటిని చూస్తున్నామా, మంచి వాటిని చూస్తున్నామా? దేని మీద మన ప్రభావం చూపుతుంది అంటే ఇవాళ లోకంలో అంటే సోషల్ మీడియా అనేటువంటిది ప్రజల జీవితాల వెలుగులోకి రాకముందు జీవితాలు ఉండేవి. ఏదైనా పాపం అన్నా, ఏదైనా అన్యాయం అన్నా, ఏదైనా దొంగతనం అన్నా, లేదా ఎవరైనా హత్య చేయాలన్నా చాలా భయభ్రాంతులు ఉండేవి. కానీ ఇక్కడ సోషల్ మీడియా ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అబద్ధం ఆడడం అన్నా, అన్యాయం చేయడం అన్నా, హత్య చేయడం అన్నా, ఎవరికైనా నష్టం చేయడం అన్నా వెన్నతో పెట్టి మేము చేసి ప్రతి వారికి కూడా. ఎందుకంటే చూస్తున్నాం కదా, మనం మీడియాని మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎంత వైరంగా చేస్తున్నారో అన్నది మనకు అర్థమయ్యి మనం కూడా అంతకంటే నైపుణ్యంగా అన్యాయాలకి, అక్రమాలకి, దుర్మార్గాలకి, దుష్టత్వాలకి తెరతీసేటువంటి పరిస్థితుల్లో నేటి ప్రపంచ మనుగడ, జాతి మనుగడ ఉందనే విషయాన్ని తెలిసి మర్చిపోదు. కాబట్టి రాజైన దావీదు వాటిని కూడా మనసులో ఉంచుకుని వ్యర్థమైన వాటిని చూడకున్నట్టు నా కన్నులు ఏమన్నాడు, నా కన్నులు తిప్పుమంటున్నాడు. మనకు కూడా వ్యర్థమైన వాటిని, చెడ్డ వాటి విషయమే మనం కూడా మన కన్నులు తిప్పకపోతే మన చూసేటువంటి ఆ చూపు కనుక కూడా ఎంతో ఘోరమైన ప్రమాదం వచ్చి ఉన్నదనే సత్యాన్ని ఈ లేఖ మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని పిల్లల అంత మాత్రమే కాకుండా ఈ భూమి మీద జీవించే ప్రతి వారి జీవితాల్లో వ్యర్థమైన వాటిని బట్టి ఏం చేస్తారంటే సంతోషిస్తున్నారంట. వ్యర్థమైన దాన్ని బట్టి మనం అనుసరిస్తున్నాం, వ్యర్థంగా మాట్లాడుతున్నాం, వ్యర్థంగా జీవిస్తూ ఉన్నాం, వ్యర్థంగా చూస్తూ ఉన్నాం, వ్యర్థమైన మనసు కలిగిన అనే విషయాల్లో మనుషులు ఏమాత్రం కూడా కనీసం చింత కూడా లేకుండా మనుషులు సంతోషిస్తున్నారంట. దీనికి పెద్ద ఏదో చేస్తున్నట్టు అంటే ఇక్కడ ఏదో త్యాగం చేసినట్టు, ఏదో పెద్ద వేడి చేసినట్టు అనేటువంటి విషయంలో చాలా మంది సంతోషపడుతున్నారని చెప్పి గ్రంథం. ఒకసారి ఆమోసు గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుండి ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనంలో గుర్రములు బండ మీద పరిగెత్తునా ఎలాంటి పరిస్థితుల్లో పరిగెత్తలేవు. అట్టి చోట ఎవరైనా ఎదుగుతో దురుగురా అంటే వ్యవసాయం చేయరు. ఏమండి, ఎడ్లు గాని గుర్రాలు గాని రాళ్ల మీద పరిగెత్తలేవు. అదే రాళ్ల మీద దున్నడం కూడా కష్టమైన సంగతి. అంతకంటే ప్రత్యేకంగా మా శక్తి చేతనే బాబు చేతనే చెప్పుకొచ్చు మీరు వ్యర్థమైన దానిని బట్టి ఏం చేస్తారట, సంతోషించు మీరు అన్నాడు.
ఎవరు చేసే పని వారికి న్యాయంగానే ఉంటుంది. అందుకోసం కింద చదివాడు, న్యాయమును ఘోరమైన అన్యాయమును నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చుతిరి అన్నాడు. భూమి మీద మనం ఉన్నంత కాలం మనకున్నటువంటి డబ్బులు, మనకున్న బడుగుబడి, మనకున్నటువంటి హంగులతోటి మనం నీతిని అవనీతిగా, న్యాయాన్ని అన్యాయంగా, అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా మార్చినటువంటి ఫైనాన్షియల్ స్టాటస్ మనకు ఉండొచ్చు. కానీ ఈ లోకం అనే పరిధిలో మన జీవితకాలం ముగింపు తర్వాత మనం చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, దుష్టత్వాలన్నీ కూడా ఒకనాటి దినాన వెలుగులోకి వచ్చేటువంటి స్థితి ఉన్నది. దయచేసి డోంట్ ఫర్గెట్ ఎనీబడీ, దాన్ని ఎవరు మర్చిపోవద్దు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీరు మార్చుతున్నారు ఏమని? గుర్రాలు బండరాల మీద పరిగెత్తలేమన్నది ఎంత అవాస్తవం, ఎద్దులు బండల మీద దున్నడం అనేది ఎంత అవాస్తవమో, మీరు కూడా అలాంటి అవాస్తవాలతోటి వాస్తవాన్ని గ్రహించి మీరు సంతోషిస్తున్నారు. మీరు వ్యర్థమైన వాటిని సంతోషిస్తున్నారు. దాని వల్ల ఇవాళ ఎలాంటి ప్రమాదము లేదు, ఎలాంటి నష్టము లేదు ఇవాళ. కానీ దేవుడు తీర్పు తీర్చే సమయానికి వచ్చరికి ఎంతో అపారమైన నష్టం అనే విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి గ్రంథం మనకు బోధిస్తూ ఉంటుంది. అయితే ఈ భూమి మీద మానవ జీవితాల్లో వ్యర్థమైన వేయటం, వ్యర్థం కాని వేయటం అన్నది మనకు అర్థం కావాలి. ఎంతమందికి అర్థమవుతాయి? సహజంగా నేను ఎగ్జాంపుల్ చెప్పి జ్ఞాపకం చేస్తా. మనిషి ఆహారంలో కూరలు ఉంటాడు, ఏదో కూర, అది ఏ రకమైన కూర అనుకోవచ్చు, వేసు, అది బెండకాయ అవ్వచ్చు, బీరకాయ అవ్వచ్చు, కాకరాయ అవ్వచ్చు, వేసు టేబుల్గా ఉన్నటువంటి ఏ కూరగాయలు వండుకోవచ్చు. కూరగాయలు ఏం చేస్తాడంటే అన్నం లేని సహజంగా కలిపేస్తాడు. కలుపుతాడా? కలిపేస్తాడు. కలుపుతాడు, విసురుతాడు, సహజంగా అయిపోతుంది. కానీ అదే కూరని చేపల కూర వేసి అన్నాన్ని చేపలని విసురుతాడా? ఎందుకని? అన్ని కూరలే కదా, అన్ని కూరలే కదండి. విసరచ్చు కదా అంటే విసరదు. ఎందుకని? చేపల కూర ముళ్ళుతాయని, కానీ జాగ్రత్తగా 2 చేతులు పెట్టి చేతి కూర్చుంటాయి, గొంతులో కూర్చుంటాయని భయం అనేది ఉంటుంది. కాబట్టి విసరడానికి సాహసం లేదు. కాబట్టి మనిషి జీవితంలో వ్యర్థమైన ఏంటో, వ్యర్థం కాని ఏంటో అనేది అర్థం కావట్లేదంటారా? అర్థమవుతున్నాయి, పర్టికులర్గా అర్థమవుతాయి. కానీ ఏంటంటే చేస్తే ఏమన్నా తల్లిసి మొగేస్తారా, ఏమన్నా సెలవేస్తారా, ఏమన్నా శిక్షిస్తారనేటువంటి భయం లేనటువంటి, చింత లేనటువంటి జీవితాలు కనుక వ్యర్థమైన దానికే పరిగెత్తుతుంది ప్రపంచం అంతా. ఇవాళ లాభం ఏంటో, నష్టం ఏంటో, మంచి ఏంటో, చెడు ఏంటో, వృధా వ్యర్థమైన ఏంటో, వ్యర్థం కాని ఏంటో అన్నది పర్టికులర్గా అందరికీ తెలుసు భూమి మీద. కానీ ఏం చేస్తే ఎవరన్నా అడిగేవారు ఉన్నారా? ఇక్కడ అడిగేవారు ఎవరు లేకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను నన్ను మనం ప్రేమించేటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఉన్నారే, ఆయన ఒక దిన ప్రశ్నించే ఒక దినమున చేసే మాత్రం భూమి మీద రక్త మాంసాలతో జీవిస్తున్న ఏ మానవుడు ఎక్కడ మర్చిపోవద్దని దాన్ని ఖచ్చితంగా మీ మనసు ఉంచుకోండి. కాబట్టి ఈ భూమి మీద మానవ జీవితంలో వ్యర్థమైనవి ఎన్నో ఉన్నాయి. కానీ వాటినన్నింటినీ కూడా విడిచిపెట్టాలని దేవుడు కోరుకున్నాడు. ఏమిటాలి? విడిచిపెట్టాలని కోరుకున్నాడు. ఒకసారి అపోస్తలుల కార్యక్రమం 14వ అధ్యాయం 15వ వచనం బాగా చూడగలిగితే, అయ్యా మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం నరులమే, అయితే మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి అని చెప్పి గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. అపోస్తలుల కార్యక్రమం 14వ అధ్యాయం 15వ వచనం భాగాన్ని, అపోస్తలుల కార్యక్రమం 14వ అధ్యాయం 15వ వచనం భాగాన్ని, అయ్యలారా మీరెందుకు ఎలాగో చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలమే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తము సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. కానీ ఇప్పుడైతే కొత్త నిబంధన చట్ట ప్రకారంగా అయితే ఏ మానవుడు
వ్యర్థంగా పరిగెత్తడానికి అవకాశం లేదు, వ్యర్థంగా జీవించడానికి అవకాశం లేదు, వ్యర్థంగా పరిగెత్తడానికి ప్రయాసపడడానికి అవకాశం లేని జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. కాబట్టి ఆ అజ్ఞాన కాలంలో అన్నాడు, మీరు గతకాలం అన్నారు అని దానికి పర్యాయ పదమే ఏమన్నాడు, మీరు పూర్వమందు లేదా ఆయా పరిస్థితుల్లో చేసినటువంటి పనులు చేయడానికి అసలు ఆస్కారం లేదు. అంటే మీరు పూర్వదినంలో చేసినట్లుగా ఇప్పుడు చేయడానికి అవకాశము లేదు. కాబట్టి గతకాలంలో మీరు ఏం చేశారో ఇప్పుడు మనకు అవసరం. కానీ కొత్త నిబంధన సత్త ప్రకారంగా మనము ఏమి చేయాలో, మనం ఏమి చేయకూడదు, ఎలా జీవించాలో ఎలా జీవించకూడదన్న సత్యదేవుని పరమార్థము మాటగా వాక్యంగా మన మధ్యలో వాక్య రూపంలో ఉన్నది కనుక మనం దానికి వ్యతిరేకంగా నడవకూడదు. కాబట్టి అన్నాడు, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి. అంటే ఇప్పటిదాకా మనకి ఏమర్థమైంది? మనిషి చేసే ఆలోచన మనసు వ్యర్థమైంది, చూసే చూపు వ్యర్థమైంది. కాబట్టి మనిషి వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ సంతోషపడే సంతోషం వ్యర్థమైంది. కాబట్టి వాటన్నిటినీ విడిచిపెట్టి అన్నాడు. అయ్యలారా, అంతే కదా, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవముగా దేవుడు తిరగవలని మీకు సువార్త ప్రకటిస్తున్నాననే వాటిని పౌలు మాట్లాడాడు. అప్పుడు తిరగాలి అన్నాడు. ఎవరైపు? లోకం వైపు కాదు, లోకములో ఉన్న మనం జీవమైన దేవుని వైపు, వ్యర్థమైన దానిలో ఉన్న మనము ప్రయోజనమైనటువంటి దాని వైపు తిరగాలి. లోకములో ఉన్న ప్రజలు దేవుని వైపుకు, దేవుని మహిమ వైపుకు, దేవుని చిత్త వైపు తిరగాలని దేవుడు కోరుతున్నాడు. కానీ లోకములో ఉన్న ప్రజలకి జీవముగా దేవుని వైపు తిరగడానికి మనస్సు లేదు. ఎందుకని అంటే జీవముగా దేవునిలో నడవాలన్నా, ప్రయాణం చేయాలన్నా, బతకాలన్నా చాలా కష్టమైన పని. అందుకోసమన్నాడు, జీవముగా దేవుని చేతిలో పడుట బహు భయంకరం అన్నాడు. ఒకవేళ అలాంటి మార్గంలో ఉండాలి అంటే చాలా జాగ్రత్త జీవితాన్ని జీవించాలి. ఆ ఏముంది లేనటువంటి నామాత్రంగా ఉన్నప్పుడు ప్రజలు అనుకుంటారంటే ఆడవాళ్ళతో ఆశ, ఆడవాళ్ళతో ఆకాశం అని చెప్పి ఇక్కడ లోకంలో స్వతంత్రంగా ఆనందంగా జీవించవచ్చు అనేది బ్రహ్మపడుతున్నారు. ఒకవేళ అలా బ్రతికితే ఇక్కడ స్వయం ప్రతిపత్తితో స్వతంత్రంగా స్వేచ్ఛా విహారంగా ఎదగాలి. 70 సంవత్సరాలు అధిక వాళ్ళు ఉంటే 80 సంవత్సరాలు ఇక్కడ ఆకాశంలో పక్షులాగా ఆహ్లాదంగా ఆనందంగా బతుకుతాడు. అయిపోయింది జీవితం? అవలేదు. ఇక్కడ ముగిస్తే, ఇక్కడ చరిత్ర కాలం ముగిస్తే అట్లా అక్కడ తెలిస్తే ఏమైంది? యుగయుగాలు. ఇక్కడ దేవుడు కోరిన జీవితం బెస్టా, ఇక్కడ మన జీవితంలో మనకు జీవితం బెస్టా అంటే దేవుడు కోరిన జీవితాన్ని మనం జీవిస్తే శాశ్వత కాలం స్వతంత్రం అవుతాయి. ఇక్కడే 70 సంవత్సరాలు స్వతంత్రం కావాలంటే యుగయుగాలు యువస్తుంది. ఏది కోరుకున్నాం మనం? ఇక్కడ దేవుని ఆలోచన మనకు అర్థమైతే, దేవుని మనసు అర్థమైతే, వ్యర్థమైన వాటిని ఏంటో మనకు అర్థమైతే ఇక్కడ అల్పకాల భోగాలు మనం అనిపించడానికి ఆలోచన చేయం. అనిపిస్తామా? చేయం. నిజంగా ఈ లోకంలో జీవించంత కాలం మానవుని దేవుడు అయితే అల్పకాల భోగాలు ఉన్నాయని చెప్పింది గ్రంథం. అలాంటి మానవుడు ఒక మాట అన్నాడు, ఈ అల్పకాల భోగాలు అన్నాడు. ప్రతి ఎవరన్నాడు అన్నమాట గ్రంథంలో. అల్పకాల భోగాలు అనే మాట ఒకే ఒక వ్యక్తి వాడాడు గ్రంథంలో. ఎవరైనా ఎవరు వాడారు ఆ పదాన్ని? మోషే వాడాడు. ఒకసారి మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తాను. ఎబ్రియులకు అధ్యాయంలో, ఎబ్రియులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 24 వచ్చిన భాగాన్ని 24-25 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల భోగములు అనుభవించుట
క్రీస్తు విషయమైన నింద గొప్పద భాగ్యమని ఎంచుకొని అల్పభోగాలు అనుభవించిన కంటే దేవుని ప్రజలతో శ్రమించిన మేరని యోచించి అలాంటి యోచన, అలాంటి ఆలోచన ఎవరు చేస్తారు? అన్నింటినీ దక్కించుకుందామన్న ఆలోచన మన భూమి మీద అందినంత వరకు దోసుకుందామనే ఆలోచన తప్ప అల్పకాలము బాగా భోగాలు ఎక్కడనే సంగతి ఎవరికి అర్థమైంది? మోషకి అర్థమైంది. ఇవాళ క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనకి అల్పకాలం అన్న సంగతి అర్థమైతే మన జీవితం చాలా జాగ్రత్తగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అల్పకాలంలో చాలా జాగ్రత్తగా బ్రతికితే అక్కడ శాశ్వత కాలం సంతోషంగా ఆనందంగా సదాకాలం ప్రభుత్వం ఉండే గొప్ప ఆధిక్యత మనం సేవించుకుంటాం. ఇక్కడ శాశ్వత కాలం తప్ప పక్కన పెడితే బతికినంత కాలం మనం బాగోతం అనుకుంటే అక్కడ పడేది శర, దానికి ముగింపు లేదు. ఇక్కడ కన్నా ముగింపు శరపై, కానీ ఆ శరకి ముగింపు లేదని సత్యాన్ని మర్చిపోయి పడేరు వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు. కాబట్టి అయ్యా ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును అందులో ఉన్న సమస్తమైన వాటిని సృష్టించినటువంటి జీవగల దేవుని తిరగాలని మీకు స్వార్థ ప్రకటిస్తున్నామని సత్యాన్ని పోటీ ప్రస్తావన చేశారు. ఎంతమంది తిరిగారంటారు? ఎందుకంటే జ్ఞానం తక్కువ, అజ్ఞానం ఎక్కువ, విధేయత తక్కువ, అవిధేయత ఎక్కువ, భక్తి తక్కువ, భక్తిహీనత ఎక్కువ. కాబట్టి మనం తిరగడం మెడ తిరగని ప్రజలు అన్నాడు. చుట్టెక్కడి ఫిలోస్ అన్నాడు. అంటే మెడ తిరగని ప్రజలని చెప్పింది అన్నాం. ఆ రోజున పాత నిబంధనలో ఇస్రాయేలు గురించి చెప్పిన మాట ఏదైతే ఉందో అది కొత్త నిబంధన ప్రజలు కూడా ఎగ్జాక్ట్ గా వర్తించేటట్టు మనం అది మెడ తిరగని ప్రజలు అన్నాడు. అందుకోసమే ఆ అజ్ఞాన కాలం అన్నాడు. పాత నిబంధనలో కానీ యేసుక్రీస్తు వారు కలువరి శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేవకుంటున్న సమయాన్ని అజ్ఞాన కాలంగా పోల్చబడింది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు ఉంటాడు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క కలువరి శిలువ త్యాగం జరిగి ముగించబడిన తర్వాత ఆయన ఏమి చూసి చూడనట్టు ఉండేవాడే కాదు. చూసి చూడనట్టుగా ఉండేవాడు కాదు అంటే అర్థం ఏంటంటే మానవులంగా ఉన్న మన మీద అయ్యున్నట్టు మనం చాలా మంది సమాజంలో మనం కానీ మన పిల్లలు కానీ మన చుట్టూ వాటిని గద్దించి మాట్లాడామంటే మన వాళ్ళే ఉన్నట్టు. గద్దించి మనం మన చుట్టూ ఉన్న వారి మీద కానీ మన మీద మన ముందున్న వారి మీద కానీ మనం ఏదైనా గద్దించే మాట చెప్పామంటే వారి మీద ద్వేషం ఉన్నట్టు కాదు. ఏమన్నట్టు? ద్వేషం ఉందని కాదు. అక్కడ ఏంటంటే అతని మీద మంచి ప్రేమల కారణంగా గద్దిస్తాడు. ప్రేమ కలిగిన వాడు గద్దిస్తాడు, ద్వేషించేవాడు వేస్తాడు. ద్వేషించేవాడు ముద్దులు పెడతాడు. కానీ వాళ్ళ ప్రజలకు ఏం కావాలంటే నాశనమైపోయే ముద్దులు పెట్టడమే కావాలి, కానీ గద్దింపు ఎవరికి కూడా ఇష్టం లేదు ప్రపంచంలో. కాబట్టి మహోన్నతమైన దేవుడు కూడా తన ప్రేమ చేత గద్దిస్తున్నాడు. ఎక్కడనంటే అపోస్తలులు చెప్పబడింది ఆ అజ్ఞాన కాలంలో 17:30 దేవుడు చూసి చూడట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అంటే అర్థమేంటి? కొత్త నిబంధన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అంతటను అందరూ ఇవ్వాలి, మారు మనసు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఆజ్ఞను విస్మరించిన ఏ వ్యక్తికి ఏం లేదు, క్షమాపణ లేదు, పరలోకం లేదు, నిత్య జీవం లేదు. ఎవరు మిగిలిన వారికి పాపము దాని మీద దేవుని ఉగ్రత ఉంది, నిత్య నరకం ఉంది, శాశ్వత కాలం దేవుడు అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టకపోతే ఆ వ్యర్థమైన వాటిని ప్రేమించి అనుసరించేటువంటి మన జీవితాన్ని మిగిలింది పేరు ప్రమాదమైన విషయాన్ని దయచేసి మనం ఎవరు కూడా మర్చిపోవద్దు. అదే సందర్భాన్ని మాట్లాడుతున్నాడు. మీ పితృ పారంపర్యమైన అన్నాడు. అంటే అర్థమేంటి? ఏదైతే ఆచారం ఉందో మా తాతలు చేశారండి, వాళ్ళ తాతలు చేశారండి, వాళ్ళ తాతలు చేశారండి, ఇదంతా వారసత్వం అని లోకంలో
చేస్తున్నామా? నిజంగా మన పితరులు లేదా మన తాతలు మన ముత్తాతలు వారు పెళ్లి చేస్తున్నారు. వారు ఆచరించిన పరిస్థితి ఏంటంటే వారు తయారీ పెళ్లి చేస్తున్నారు. ఇవాళ తయారీ కావట్లేదు. ఒకటి. రెండవది ఏంటంటే వారు ఏ తాతైనా ఏ ముత్తాతైనా ఏ కులమైనా ఏ మతమైనా పాత రోజుల్లో పంచకట్టు మీద పెళ్లి జరిగింది. ఇవాళ జరుగుతుందా? ఇవాళ జరగదు. నిజంగా పాత రోజుల్లో 10th క్లాస్ 10వ తరగతి విద్యార్థుల వరకు కూడా నిక్కర్లే వాడేవాడు స్కూల్లో కూడా. వాస్తవాన్ని ఇవాళ తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటికి రాగానే ఏడ కాలు పెట్టేది ప్యాంట్లో. మన జీవన వాతావరణంలో మార్పులు వచ్చాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవిత విధానంలో మాత్రం మార్పులు లేవన్నది గ్రంథం బోధించే వాస్తవం. అవునంటారు కదా. ఒకనాడు పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా పంచి కట్టేవాడు, పైన తలపాగా పెట్టి పెళ్లి చేసేవాడు. ఇవాళ ఉందా అలాంటి ట్రెడిషన్? లేదు. మరి భక్తి జీవితానికి వచ్చేసరికి ఏమండి ఈ సంఘంతో సంబంధం వాడతామని చెప్తే తప్ప మరి ట్రెడిషన్ లో ఉన్న లేదా వెలుగులో ఉన్న వాక్య ప్రకారం జీవించడం సిద్ధపడతారా? ఇప్పుడు చూడాలి. మా తాతలు మా ముత్తాతలు పేరుకి లోకా సంబంధమైనటువంటి ఆచార ట్రెడిషన్లే మార్చేస్తున్నాము. ఆత్మ సంబంధమైనటువంటి ట్రెడిషన్ వచ్చేసరికి పెద్ద కథ చెబుతా కహాని. ఇవాళ నాకు చెప్పచ్చు, నేను మీకు చెప్పచ్చు కదా కహాని. కానీ ఈ లోకంలో జీవించే మన జీవితంలో చెప్పే కథల కహాని వినడానికి దేవుడు సిద్ధంగా లేడు, ఉండడు. జీవితము లేదా బ్రతుకు అనేటువంటి జీవితం భూమి మీద ఉన్న కాలంలోనే మన జీవితాన్ని మనం తీసుకోవాలి, సరిదిద్దుకోవాలని దేవుడు కోరుకున్నాడు. దాని కొరకే ఆ అజ్ఞాన కాలాన్ని దేవుడు సూచిస్తున్నట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మార్మల్స్ పొంది జీవితాన్ని సరిదిద్దుకోవాలని దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు అని చెప్పి విన్నాం. కానీ ఆజ్ఞ ఎవడంటాడో, మాట ఎవడంటాడో, వాక్యం ఎవడంటాడు వాళ్ళ ఇంటడా ఇంటడా. కానీ ప్రాంతానికి వెళ్లే వాళ్ళందరి దగ్గర బైబిళ్ళు ఉంటాయి. కానీ వెళ్లే వాళ్ళకి సత్యం తెలుసా, దేవుడి మనసు తెలుసా, దేవుడి ఉద్దేశం తెలుసా అని తెలియదు. ఇవాళ ఆదివారం క్రైస్తవులం అని చెప్పుకుంటూ పేరు బైబిల్ పట్టి ప్రాంతానికి వెళ్లేవారు పాత రోజుల్లో వంట వాడాలంటే ఒక పనిముట్టు వాడేవాళ్ళు. అదే తెలుసా మీకు? అది ఏ వంటకైనా తిప్పడానికి వాడేవాళ్ళు. అది తెద్దు. అది పాకంలో తిరిగినా, అది మటంలో తిరిగినా, అది దేనిలో తిరిగినా దానికి ఉప్పు తెలుసా, దానికి కారం తెలుసా, తెడ్డు రుచి తెలుసా? తెలియదు. నిజంగా ఇవాళ బైబుల్ పట్టుకుని ప్రాంతానికి వెళ్తున్న మనకి దేవుని జ్ఞానం తెలియకపోతే ఆ పాకం తిరిగిపోయిన తెడ్డు బణము ఒకటే కదా. చెక్క తెడ్డు కంటే కూడా అధ్వాన పరిస్థితిలో ఉన్న మన విషయం తెలిసి మర్చిపోవద్దు. దేవుడు మనకి ఆకాశం కంటే బుద్ధిని, భూజంతువుల కంటే జ్ఞానం ఎందుకు ప్రసాదించాడనంటే నేనెవరో, నా మనసు ఏంటో, నా ఉద్దేశం ఏంటో, నా మార్గం ఏంటో, నా గమ్యం ఏంటో, నా ప్రణాళిక ఏంటన్నది మీరు తెలుసుకోవాలి అన్న ఆ భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు అయ్యి అందరికీ దేవుడు గ్రంథాన్ని విస్తృతంగా దయచేశాడు. అది కేవలం ఆదివారం సంఖ్యలో పెట్టుకోవడానికి, బ్యాగులో పెట్టుకోవడానికి, అలమరలో భద్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప దానిలో ఉన్న నిత్యదేవుని పరమార్థం ఏంటి స్థర్యం ఆకాశానికి కేంద్రంలో ఉపయోగించుకుంటున్నాం. ఎంత సుఖం చెప్పాలి. గ్రంథ ప్రకారం మీ పితృ పారంపర్యమే మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా అన్నాడు. అది విడిచిపెట్టకపోతే, మీ వ్యర్థమైన ప్రవర్తనని విడిచిపెట్టకపోతే, మీ వ్యర్థమైన మనసుని విడిచిపెట్టకపోతే, వ్యర్థమైన మీ తలపుల్ని, వ్యర్థమైన మీ సుఖుని మీరు విడిచిపెట్టకపోతే మీ జీవితాలకు మీరు ఊహించని పేరు ప్రమాదం ఉందనే విషయాన్ని దేవుడు లేఖనాల ద్వారా ప్రతి మానవుడిని హెచ్చరిస్తూనే వచ్చాడు. ఆయన అవసరం వినే మనసు ఉంటే కదా హెచ్చరిక అనేది అర్థమయ్యేది, అంతే కదా.
వినే మనసు ఉంటే హెచ్చరిక అర్థమవుతుంది. వినకపోతే, మనసు లేకపోతే చెవి పని చెవి చేయాల. ఏం చేయాలా? యోగ భక్తుడు మాట్లాడాడు, అంగిరి అంటే నాలుక, నాలుక ఆహారమును పరీక్షించినట్లు చెవి మాటలని పరీక్షించాలన్నాడు. నాలుకైతే పని పెడతాం, అట్టచ్చేసి కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, మసాలా తక్కువైంది అని చెప్తాం. మరి వాక్యం వినే మనకి ఇది ఎంతవరకు వాక్యానుసారంగా ఉందా, విచక్షణ ఉందా? భౌతిక సంబంధం అర్థమవుతుంది, ఆత్మ సంబంధం దేవునికి అర్థమవుతా ప్రపంచానికంటే అర్థం కావట్లేదు. అంటే అర్థమేంటి? దాని మీద ఉన్న మనస్సు దేవుని వాక్యం మీద, దేవుని చిత్తం మీద, దేవుని ఆలోచన మీద మనకు సరైన ఆలోచన అవగాహన లేకపోవడం వల్లే ఎలాంటి పొరపాట్లు ఉన్నాయనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి వారు కూడా మన మనసు ఏదైతే ఉందో, మన మనసు ఏదైతే కోరుకుంటుందో, మన మనసుకి ఏదైతే ఇష్టమో, మన మనసుకి ఏదైతే సంతోషమో, ఎట్లా వెళ్తే సంతోషమో దానినే మనం అనుసరిస్తూ ఉన్నామే. కానీ మన మనస్సు వ్యర్థమైందని, మన ఆలోచన వ్యర్థమైందని, మన ఉద్దేశం వ్యర్థమైందనే విషయాన్ని గమనించే క్రైస్తవుల మీద లేరు. అట్టి సందర్భాన్ని దర్శించింది పౌలు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదవబోతున్నప్పుడు దేవుని పిల్లలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచన భాగాన్ని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచన భాగాన్ని, వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి అన్నాడు. ఎవరు? ఏంటి బట్టి? మన మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించే మనమంతా కూడా మనకేం లేదు, సిగ్గు శ్రమ లేదని గ్రంథం బోధించే వాస్తవం. నిజంగా ఆ రెండు మనిషికి కావాలి. ఎంతకాలం? భూమి మీద బ్రతికినంత కాలం సిగ్గు శ్రమ అనేది మనకి కావాలి. నేనంతా చెప్పేది నాకు క్షమించండి, గ్రంథం బోధిస్తూ ఉంది. ఏమన్నాడు? మన మనస్సు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించే వారు ఎవరైతే ఉంటారో వారికి సిగ్గు లేదని చెప్పుకొచ్చాడు. సిగ్గున్న వారు ఏం చేస్తారంట? అబ్బాయి మన మనస్సు కరెక్ట్ కాదు, మన ఆలోచన కరెక్ట్ కాదు, మన మార్గం కరెక్ట్ కాదు, మనం కలిగినది ఏది కరెక్ట్ అయింది కాదు, స్థిరమైంది, బలమైంది, నిత్యమైంది ఏంటంటే అది దేవుని చిత్తమే అనే విషయాన్ని గమనించి దాని ప్రకారంగా నడవడానికి మనం సిద్ధపడతాం. అలాంటి వారే సిగ్గున్నవారు వ్యక్తిగతం. కాబట్టి మన మనసుకి ఎన్నో ఉంటాయి ఆలోచనలు, అవన్నీ కూడా అర్థమైనవి. వాటన్నిటిని అనుసరించి నడవద్దు. ఒకవేళ నడవాలనుకున్నప్పుడు ఒక్కసారి మీ మనస్సుని, వాక్యాన్ని రెండు ట్యాలీ చేసి చూసుకొని బ్యాలెన్స్ చూసుకోవాలి కదా, సరి చేసుకోవాలి కదా, చదువుకోవాలి కదా, చదువుకోవాలిగా. ఎలాగే తలకి వెళ్తామా? వెళ్ళాం. ఇంట్లో నుంచి బయటకు వస్తున్నామంటే అన్ని చదువుకుంటాం, అవును కదా. అలాగే ఆత్మ సమానమైన మన జీవితంలో కూడా మన మనస్సు కరెక్ట్ అనుకుంటా, దేవుడి వాక్యం కరెక్ట్ అనుకుంటాం. ఈ రెండింటిలో కరెక్ట్ అయింది ఏదో, ఈ రెండింటిలో దేని ప్రకారం నడిస్తే బాగుంటుంది అనే విషయాన్ని గమనించి రెండింటిని ముందుకు తీసుకొచ్చి రెండింటిని చూస్తే మన లోపం ఏంటో, బైబిల్ చెప్పేదేంటో, మన లోపం ఏంటో ఖచ్చితంగా అర్థం అవడానికి ఆస్కారం ఉంది. కానీ అర్థం కావట్లేదు. అర్థం ఏంటంటే మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మోసం చేసుకుంటారు. ఎందుకని? విన్నా వాక్యం అడగట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు. రైతు విత్తనాన్ని చల్లుతాడు, విత్తనాన్ని జరగాలి. ఎడగలది భూమిలోకి వెళ్ళాలి. పైనుంటే మనోరం పక్కన పెట్టండి, ఎండకు పుట్టిపోతాయి ఒకటి. రెండోది రెంటలో అన్ని ఎరిగిపోయి పెట్టాయి. అప్పుడు వేసినటువంటి విత్తనం ఫలించిందా? ఫలించడానికి ఉంటుందా? నిజంగా మనం వినే దేవుని వాక్యం ఎడగల మన మనస్సు అంతరాల్లోకి వెళితే తప్ప ఫలించే ఛాన్స్ లేదు. కానీ మనం ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తే త్రోపక్కన నేల విత్తనాలు ఎలా ఉంటాయి? పక్షులు వచ్చి ఎగురుతున్నటువంటి, సాధారణ చెప్తులు పొందాడు. మనం ఎంత వాక్యం విన్నా నురుగుట్లో కేకలే కానీ ఇత్తిరేవే ఉంటాయి.
నేటి క్రైస్తవ జీవితాల పరిస్థితి కూడా అలాగే ఉందనే దానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. దేవుడికి కాబట్టి నీ మనసు వ్యర్థతను సృష్టి నడుపుతున్నారు, అది సిగ్గులేని పని. కాబట్టి ఆ పని విడిచిపెట్టండి. దేవుడు కోరింది ఏంటో, దేవుడు చెప్పింది ఏంటో దాన్ని మనం మీరు చేయడానికి ప్రయాసపడని చెప్పి మనకు వస్తుంది. దాని ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుడికి దేవుడు మనలా తన కృపను విస్తరింప చేశాడు. ఏం చేశాడు? తన కృపని విస్తరింప చేశాడు. కృపను విస్తరింప చేశాడని చెప్పడానికి ముందు కృప అంటే అర్థం. కృప అంటే అర్థం ఏంటి? కృప అనే మాటకు అర్థం ఏంటి? కృప అనే మాటకు అర్థం ఏంటంటే అర్హత లేని వాడికి అర్హత అనుభవించేది కృప. అలాంటి కృప మాకేం చెప్పాలి? అలాంటి కృప మనకేమిచ్చాడు? మనం రక్షణ పొందే దేని వల్ల? మీరందరూ లేదా మనం అందరము కృప చేతనే రక్షింపబడి ఉన్నాము అని చెప్పాడు పౌలు ఎఫెసీయులకు 2:7. ఆ కృప ఎంతమందికి అర్థమైంది? ఆ కృప చాలా మందికి ఎలాగ అర్థమైందంటే డిసెంబర్ 25వ తారీఖు నైట్ అంటే 24వ తారీఖు అర్ధరాత్రి తాటాకులతోటి గడ్డితోటి పాకేసి ప్లాస్టిక్ బొమ్మను పెట్టి లాలి లాలమ్మ లాలి అని పాడేంత అర్థమైంది. అర్థం కావాల్సింది అది కాదు. అర్థం కావాల్సిన బాణి ఏంటో, భారం ఎంతో పౌలు చెప్పుకొచ్చాడు 2వ పత్రిక 8:9 కానీ మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైంది ఏడా పరలోకంలో ఆయన ధనవంతుడైంది మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని నీ నిమిత్తము నా నిమిత్తము మన నిమిత్తం అనేమయ్యాడు దరిద్రుడైంది. ఆయన దరిద్రుడైంది ఎందుకు? మన ఆత్మ సంబంధమైన జీవితాలు ఫలవంతంగా రాయలేదుగా రిచువల్ కూడా కోరుకుంటాడు. కానీ భౌతిక సంబంధమైన జీవితము అలాగే ఉంది, ఆత్మ సంబంధమైన జీవితం అలాగే ఉంది. అంటే దేవుని మనసు ఏంటో మనకి అర్థం కాల. అర్థమైతే లాలి లాలమ్మ లాలిని కొడతాం, మనం పడతామా? పడక పాకెందుకు వేస్తాం? ఏది కదా పాకలు వేయడానికి కాదు, పాటలు పాడటానికి కాదు, బియ్యాలు ఉండడానికి కాదు. దేవుడు తన ప్రమాణిస్తున్న పెట్టి మన జీవితము ఎంత దూరంగా ఉంది దేవుడికి, తూర్పుకి పడమరి ఎంత దూరమో, ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంత దూరంగా ఉన్న మన పాపము స్థితిని, మన పాపము జీవితాన్ని మార్చడానికి తన కుమారుని క్రీస్తుని మధ్యవర్తిగా వారధిగా ఈరోజు పంపించాడు. అది అర్థం కాదు. యేసుక్రీస్తు మహనీయుడు భూలోకానికి రావడం వల్ల మాకు క్రిస్మస్ అనే పండుగ వచ్చిందని, మాకు గుడ్ ఫ్రైడే అనే పండుగ వచ్చిందని, ఈస్టర్ పండుగ వచ్చిందని భౌతిక సంబంధమైన సంతోషాన్ని జీవించే క్రైస్తవులు కోట్ల మంది భూమి. అది క్రైస్తవ్యమే కాదు, అది దేవుని మనసే కాదు, అది దేవుని ఉద్దేశమే కాదు. ఆయన దేవుడి లోకాన్ని తప్పింది ఎందుకోసమంటే పాపముతో సేకరించిన మన జీవితాలు వెలుసుకోవడానికి, వెలిగించుకోవడానికి, బాగు చేసుకోవడానికి, వృద్ధి చేసుకోవడానికి వీళ్ళు పంపించాడు. కానీ వీళ్ళకి అర్థమైంది ఏంటంటే భౌతిక సంబంధమైనదే అర్థమైంది, భౌతిక సంబంధమైనది అదే అర్థమైంది తప్ప ఆత్మ సంబంధమైన భావం ప్రజలకి ఇప్పటికీ నేటికి నాటికి అర్థం కాట్లేదు, కాదు కూడా వాస్తవం. ఎందుకంటే వారి మనోనేత్రాలకి సాతాను చేశాడు, గుడ్డితనం కలగజేశాడు. కాబట్టి ఇక్కడ మనం దేవుడన్నా, తండ్రి అన్నా, యెహోవా అన్నా ప్రజలెవరికి వినపడదు. ఆ మాటలు వినపడకుండా సాతానుడు శవములలో శేషం గారు పెట్టి పోసాడు. యేసయ్య తప్ప, యేసు ప్రభు తప్ప, ప్రభువు తప్ప మరి ఏ పదం ప్రపంచానికి వినపడదు. వినపడ్డా అది పచ్చి బూదులా కనపడుతుంది ప్రపంచం. ఇంకే క్రైస్తవ్యం మారేది, ఇక్కడ మారేది మారలేదు. కరుడు పెట్టినటువంటి క్రైస్తవ్యం పేరు ఉంది, మర్చిపోకండి. కాబట్టి గ్రంథమనే వేరుగా మనం గ్రంథాన్ని గమనిస్తే ఈ భూమి మీద తన కృపను కూడా అర్థం చేస్తాను అన్నాడు. మనం చదివాము గలతీ పత్రిక 1:6 చూస్తే క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి అన్నాడు. ఏ కృప? క్రీస్తు కృప. ఆ క్రీస్తు కృప కలవరి ద్వారా ప్రత్యక్షమైన వారికి ఏమొచ్చింది? రక్షణ అనేటువంటి వారు ప్రత్యక్షమైంది. అది ఎవరికి అర్థమైంది? అది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడే చేస్తున్నారు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి నడబోతున్నారు. భిన్నమైన స్వార్థ ఎవరిది? సాతాన్దేగా, దెయ్యందేగా కదా.
ఇవాళ దేవుని వాక్యం అంటే కఠోరమైన చేదు. అదే ఎవడో మేసాల గుర్రప్ప ఇంకొకడో సాక్షి చెబుతున్నాడంటే దానికి మంచి పేజీ. విశ్వాసం రావాలి దేని బట్టి? విశ్వాసం రావాలి దేని బట్టి? ఎవడో సాక్ష్యం, గోసిగాడు ఎవడో సాక్ష్యంగా మనకు కావాల్సింది. మనందరి పాపాల నిమిత్తం ఈ లోకంలో జన్మించినటువంటి యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం రోమపత్రి 10:17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తు వచ్చిన మాటే తప్ప ఈ లోకంలో ఎవరో సాక్ష్యం చెబితే వింటే అది విశ్వాసం కాలేదు అనే విషయాన్ని క్రైస్తవ్యం గుర్తు తెచ్చుకోవడం లేదు. కాబట్టి ప్రపంచంలో ఆ భిన్నమైన విశ్వాసాలు కలిగి ఉన్నాయి. బైబిల్ చెప్పే విశ్వాసం అనేది విశ్వాసం ఒకటేనన్నాడు బైబిల్ చెప్పేది. కానీ లోకం చెప్పేది మీ విశ్వాసం మీది కదా, మా విశ్వాసం మాది ఎదురుగా ఇక ఒకే విశ్వాసం ఇవ్వదు బైబిల్. మరి అట్టి విశ్వాసాన్ని మనకు అనుగుణంగా మార్చుకుంటే అది క్వైట్ రాంగ్ థింగ్. అది ఎన్నటికీ కూడా అసత్యమనే సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అజ్ఞానంగా మనం మాట్లాడుతున్నాం అనే విషయాన్ని మర్చిపోవద్దు. అలాంటి కృపను కూడా ప్రజలు వినేస్తున్నారు, విడిచిపెడుతున్నారు. కాబట్టి కొంత రెండవ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఆ కృపను వ్యర్థం చేయొద్దని పౌలు బతిమాలుతాడు. చూడండి, కొంత రెండవ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం భాగాన్ని. కాగా మేము ఆయనతోటి పరివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయవద్దని మిమ్మల్ని వాళ్ళు వివరించున్నాడు. ఏం చేద్దన్నాడు? వ్యర్థం చేయొద్దు అంటాడు. కానీ సహజంగా మనం ఏం చేయొద్దు అంటామంటే నీరు వ్యర్థం చేయొద్దు, ఆహారం వ్యర్థం చేయొద్దు, వస్త్రాన్ని వృధా చేయొద్దు, తర్వాత విద్యుత్ని వృధా చేయొద్దు అనుకుంటారు. అవి ఏం చేసినా ఇబ్బంది లేదు. కానీ దేవుని మహాదేవుని కృపను వ్యర్థం చేయకూడదు. చేస్తే దానివల్ల ప్రయోజనం ఉందా? లేదు. మనం అనుకునే ప్రయోజనాలు ఏదైతే ఉన్నాయో అంతకంటే రెట్టిపోయిన నష్టాలు అనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి మనసుని వ్యర్థంగా ఆలోచన చేస్తున్నాం, చూపుని నడతని అన్ని విషయాల్లో వ్యర్థంగా మనం అనుసరించి నడుస్తున్నాం తప్ప మరొకటి కాదు. కానీ దేవునికి మహిమకరమైనటువంటి ప్రాంతంలో కూడా వ్యర్థం చేస్తున్నారు. ఎవరికరమా మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరించవద్దు అన్నాడు. దేనిలో? ప్రార్థనలో. అంటే నిజంగా ఇవాళ ప్రార్థనకు పెడుతున్నటువంటి భక్తులు అనే క్రైస్తవులకి దేవుడు ఎవరో తెలియదు, ప్రార్థన ఎవరు చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. కానీ ప్రార్థన మాత్రం గంటలు చేస్తే వింటాడన్నటువంటి ఒక భ్రమ. దానికోసమే ఆదివారం చేసేది, గురువారం చేసేది, శుక్రవారం చేసేది చాలా జనాలు ఆన్లైన్ అనే ఒక టైటిల్ పెట్టారు. ఏంటంటే ఆన్లైన్ అంటే అర్థం ఏంటి? రాత్రి మొత్తం ప్రార్థన చేస్తే వింటాడా? టైటిల్ బాగుండొచ్చు, మనకి ఇప్పుగా మనకు సొంతగా ఆన్లైన్ అనే టైటిల్ బాగుండొచ్చు. అవదగా మీరు ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన ఛానల్ లేకపోతే ఉపయోగం ఏమీ లేదు కదా. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభువు స్వతహాగా మాట్లాడుతున్న మాట ఏంటి చదవబోతున్న ఈ సమయంలో? మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు అన్నాడు. ఏ మాటలు? వ్యర్థమైన మాట అన్నాడు. వ్యర్థమైన మాటలో, వ్యర్థం కాని మాటలో తెలియాలంటే నీకేం తెలియాలా? బైబిల్లోనూ వాక్యం తెలియాలా? వాక్యం తెలిస్తే నువ్వు తండ్రి అనాలో, నాయనాలో, ప్రభు అనాలో, యేసయ్య పరిజ్ఞానం నీకు వచ్చింది. వాక్యం తెలిసిన వాళ్ళేమో తండ్రి నాయన అంటారు, వాక్యం తెలిసిన వాళ్ళు యేసయ్య ప్రభు అని పదాలు వదిలిస్తారు. అయినా వాక్యం ఏ ప్రణాళికైతే బోధిస్తారో ఆ వాక్య ప్రకారంగా చేయగలిగితేనే మన ప్రాంతం దేవుడు వినిపిస్తాడు. కానీ ఇక్కడ మాట్లాడతాడు అన్యజనుల వలె లేదు వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వల్ల అన్నాడు. అంటే గంటలు గంటలు ప్రార్థన చేస్తారు చాలా మంది తలుపు వేసుకొని సయ్యి సాగులని ప్రార్థన. దానిలో ఏ రకంగా వాక్య ప్రకారం మనం ప్రార్థన చేస్తే
దానివల్ల ఏమనుకుంటారంటే మనం గంటల సేపు చేయడం వల్ల మన మనని ఖచ్చితంగా వెంటాడనుకుంటారు. మన ప్రాంతం డస్ట్బిన్ మీద అర్థం కావట్లేదు. ఇక్కడ మాట్లాడుతున్న ప్రభు వారు ఏమంటారు చూసారంటే, అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు వసేయకూడదు, విస్తరించి మాట్లాడటం వల్ల వారు తమ మనమే వినబడినని వారు తలచుకుంటున్నారు. అది ప్రమాదం. అది వారి సొంత ఒపీనియన్, అది వారి సొంత ఆలోచన. ప్రార్థన విషయంలో నీ ఆలోచన అవసరంలా, నీ మనసు అవసరంలా, నీ ఇష్టం అవసరంలా, నీ సంతోషం అవసరం లేదు. దేవుడు కోరుకున్నట్టుగా విశ్వాసంతో, నిరీక్షణతో, సహనంతో, ఓర్పుతో నువ్వు ప్రార్థన చేస్తే ఆ క్వాలిటీస్ దగ్గర ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. కానీ మనం చేసే ప్రార్థనలో విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు, నిరీక్షణ ఉండదు. ఏమంటే ఏమవుతా ఉండదు. ఆ ప్రార్థన ఉంటే జనాలు జీవితాలు ఎట్లా ఉంటాయా? నిజంగా దేవుణ్ణి నమ్మి మనం ప్రార్థనకు వస్తాం, కానీ ఆ నమ్మకం ఖచ్చితంగా జీవితాలు ఉంటుందా? అంటే ఎంతకాలం ఉంటుంది అని చెప్పగలంటే, ఎలాంటి ఇబ్బంది లేనంతకాలం ఉంటుంది. ఏదన్నా చిన్న సమస్య వచ్చిందనుకోండి, ప్రార్థన ఉపయోగించింది, ఐటీ చుట్టుకోవాలా, అవగాహన కట్టుకుంటుకోవాలా, ఎక్కడో చిన్న అలసడి ఏం చేస్తారు? నిజమే, మనసు చెప్పేది కరెక్టే అంటే ఇప్పటిదాకా వాక్యం, ఇప్పటిదాకా చేసిన ప్రార్థన ఏడో తులిపి ఎవరికో వెళ్ళి ఎదుర్కొంటారు. చిన్న తాయి తెచ్చుకొని వెళ్ళ పెట్టుకొని వంద పెట్టుకొని సంతోషపడిపోతుంది చాలా మంది ఉంటారు. అది విశ్వాసం అవుతుందా? అది నమ్మకం అవుతుందని కాదు. నిజంగా మనం ఒక మార్గాన్ని ఎంచుకున్నామంటే అక్కడే సావో ఏమో తెలుసుకోవాలి. రెండో దాని వెళ్ళకూడదు. కానీ చాలా మంది జీవితాలు అపనమ్మకమైన జీవితాలు. ఏ జీవితం దేని మీద నమ్ముతున్నది నేను మీ గురించో మీరు నా గురించి చెప్పకపోయినా మనందరి గురించి ఆయన తెలుసు. ఎందుకంటే యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉన్నాయని, మనం చేసే నల్లతాడు, ఎర్రతాడు, నల్లబొట్లు, ఎర్రబొట్లు అన్ని తతంగం అంతా ఆయన కనబడుతుంది. కాబట్టి ఫలానాన్ని ఎవరికి చేయనవసరం లేదు. కాబట్టి అలాంటి నమ్మకాలు ప్రార్థన చేస్తా ఉంటారు. అయితే అవడం ఏం క్వశ్చన్ అవ్వదు. కాబట్టి అన్నాడు, అన్ని జనుల వల్లే వ్యర్థమైన మాటలు చెప్పవద్దు, విస్తరించి మాట్లాడడం వల్ల వారు తమ మనం ఏమడని వారు తలచుకున్నారు. అది వారి సొంత ఉద్దేశము, అది దేవుడి ప్రణాళిక కానే కాదు. కాబట్టి ప్రార్థనలో కూడా వచ్చింది. మనం చేసే ప్రార్థనలో కూడా వ్యర్థత అనేది అల్టిమేట్ వచ్చేసింది. ఇంకా పనికి వచ్చేది. ప్రార్థనలోకి వ్యర్థత వచ్చిందంటే మనం చేసే ప్రార్థన కూడా ఏమైనట్టు పని రకమైనట్టే. ఖచ్చితంగా ఆలోచించాక ప్రార్థనలోకే కాదు, ఆరాధనలో కూడా వచ్చేసింది. ఎంత వరవడగా వస్తుందో ఒకసారి మత్తయి సువార్త 15వ యేసు ప్రభువు మాట్లాడుతున్న సందర్భం ఈ సమయంలో మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం కానీ మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం కానీ ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గర్భసులు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధిస్తూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. వ్యర్థంగా ప్రార్థన చేశారు, వ్యర్థంగా ఆరాధన చేశారు. ఎక్కడ చేసేది చెప్పండి. ఆ రోజు క్రైస్తవులు దేవుని మహిమకార్యం ఏం చేసినట్టు, క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నట్టు? ప్రార్థన వ్యర్థమైతే, ఆరాధన వ్యర్థమైతే ఇంకేంటి చేసేది? చెక్క తిండి కంటే కూడా అధ్వానం కాదా? చెక్క తిండి కన్నా కూడా మనమే అధ్వానం. వాస్తవానికి చెక్క తింటే లేదు, వేరే మనకంటే. కాబట్టి మనం ఏదైనా చేస్తున్నామంటే దానికి ఖచ్చితమైనటువంటి ప్రాంతం ఛానల్ తెలియకుండా మనం ఏం చేసినా మనం చేసే పని వల్ల ప్రయాస. కాబట్టి గ్రంథం బోధించేటువంటి వాస్తవాల్లో మీకు తెలుసు. సహజంగా అన్ని కూరలో బాగానే తింటారు. అలాగే శాంతంగా మనం చెప్పండి చెప్తాం. ఎందుకని ఎక్కింది అన్ని కూరలు చెప్తాం మనం, ఏదో గంట పెట్టి. అలాగే శాంతంగా చెప్పుకోండి చెప్పండి చెప్తాం. ఎందుకని తెలుసు మనకి ఎలా తిప్పితే ఏమైందో తెలుసు. కానీ లోక సంబంధమైనటువంటి విషయాల వల్ల ఖచ్చితమైన జాగ్రత్త ఉంది. కానీ ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన కార్యక్రమాలకు వస్తే ఎంత చేస్తే ఆయన అడగడగా
ఎవరు అడుగుతాడు ఏంటి? సిలువ వేస్తాడా, మొన వేస్తాడా, కవడతో కడతాడా, సిలువ వేస్తాడా, ఇంకేడు కదా. అందుకోసం మన ఇష్టాన్ని ఇక్కడ రంగరించి దేవునికి వ్యతిరేకమైన ఎంత కార్యక్రమాలు మనం చేసుకుంటూ మీద మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు దేవుడి పిల్ల మాత్రమే కాకుండా ఈ భూమి మీద క్రీస్తున్నటువంటి సిలువ కూడా అర్థమవుతుంది. సిలువ అంటే అర్థమేంటి నీకు? సిలువ దేనికి చెప్పండి. సిలువ దేనికి? సిలువలో ఏముంది? సిలువ దేనికి గుర్తు? సిలువలో ఏముంది చెప్పండి. సిలువ దేనికి గుర్తు అంటే శ్రమలకు గుర్తు. సిలువలో ఏముంది? సిలువలో ఏముంది? సిలువను గురించిన వార్తలో ఏముంది? సిలువలో ఏముంది? సిలువను గురించిన వార్తలో ఏముంది చెప్పండి. సిలువలో ఏముంది? సిలువను గురించిన వార్తలో ఏముంది? సిలువలో ఉన్న సిలువను గురించిన వార్తలో ఉన్నాయి మూడే మూడు. ఒకటి యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, ఇప్పుడు దాని మూడు యొక్క స్వార్థ. స్వార్థ ఏముంది? ఇప్పుడు ఆ మూడిలో ఏముందంటే దేవుని శక్తి ఉందన్న విషయం మర్చిపోవాలి. స్వార్థలో దేవుని శక్తి అన్నాడు. ఇప్పుడు సర్వలోకానికి ఏమవసరం? స్వార్థే అవసరం. ఆ స్వార్థ ఏర్పడించాలా? స్వార్థ ఏర్పడించాలా? ఎవరైనా ప్రకటించవచ్చా? ఎవరైనా ప్రకటించవచ్చా? ప్రకటించాలి. ఎవరు ప్రకటించాలా? ఎవరు ప్రకటించాలా? దేవుని చిత్త ప్రకారంగా, దేవుని సంకల్ప ప్రకారంగా, మన చేతుల్లో ఉన్న గ్రంథం ప్రకారంగా ఎవరు సువార్త ప్రకటించాలి? ఎవరు ప్రకటించాలి? సువార్తను ప్రకటించవలసిన బాధ్యత దేవుడు ఎవరు అప్పగించాడు? సంఘానికి అప్పగించాడు. ఏం అప్పగించాడు? లోకంలో ప్రధానులకు, అధికారులకు, లోకంలో ఎలాంటి వారికైనా సువార్తను ప్రకటించాల్సినటువంటి అథారిటీ ఎవరిది? సంఘానికి దేవుడు అప్పగించాడు. సంఘానికి దేవుడు అప్పగించాడు. ఆ సంఘం ఆ పని జరిగించాలి. సువార్త ప్రకటించాలంటే ఏం కావాలా? సువార్త ప్రకటించాలంటే ఏం కావాలా? సువార్త ప్రకటించాలంటే సమాజంలో, లోకంలో సువార్త ప్రకటించాలంటే ఏం కావాలి? ఏం కావాలి? ఏమి కావాలి? మూడు కావాలి చెప్పండి. లోకములో దేవుని ఎరగని అన్యజనులకు, పాపములతో శాపములో ఉన్న లోకానికి సువార్త ప్రకటించాల్సిన కావాలంటే మూడే మూడు. ఒకటి నీ దేహం, రెండు నీ సమయం, మూడు నీ ధనం. ఒకటి నీ ధనం, నీ అనే మాట, నా అనే మాట, మనం అనే మాట పోతాం. చర్చ్ సంఘం గురించి మాట్లాడుతుంది కదా, ఏకవచనం గురించి కాదు మాట్లాడుతుంది. అంటే సంఘములో ఉన్న మన ధనం, సంఘములో ఉన్న మన దేహం, సంఘములో ఉన్న మనందరి సమయం దేవుడికి ఇస్తే సువార్త ముందుకు వెళుతుంది. ఈ మనం చర్చించుకోవాల్సిన విషయాలు. పబ్లిక్ లో వెళ్ళి మనం ఏం చేయగలుగుతాం? సువార్త ప్రకటించవచ్చు, కానీ అక్కడ ఏమి కలెక్షన్ చేయకూడదు. ఏం చేయకూడదు? భారమున్న వ్యక్తిని ఏం చేస్తారు? సువార్త మాత్రం ప్రకటిస్తారు. లోకం ముందు, జ్ఞానము లేని లోకం ముందు ఫైనాన్షియల్ ఏముంటుంది అక్కడ ప్రజెంట్ చేయకూడదు పరిస్థితి. అది బ్యాక్గ్రౌండ్ వర్క్. అది ఎవరు చేయాలి? అది సంఘం చేసిన పని. కానీ వాళ్ళ ఆ సంఘంతో బాధ్యత లేని పని చేసే పరిస్థితి. మీటింగ్ పెడతాం, చందాలు వసూలు చేయడం. మీటింగ్ పెడతాం, చందాలు వసూలు చేయడం పబ్లిక్ లో. కానీ పబ్లిక్ లో చేయకూడని పని సంఘం చేసే పని ఏంటంటే ఆమదానాన్ని, సంఘమే దాన్ని పోగేయాలి. అది సంఘం పని. కానీ వాళ్ళ లోకంలో స్వార్థ ప్రకటనకి, సంఘ ప్రకటనకి వ్యత్యాసం ఉందా లేదా? ఆలోచన చేయండి మీరు. మనం చాలా చోట్ల సభ పెట్టాం. ఎక్కడైనా ఎవరి దగ్గరైనా పబ్లిక్ ప్రశ్న చేసామా? చేయకూడదు పని. ఎందుకంటే యెహోవా కార్యం అది. యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేసాడే అవుతాడు. శాపగ్రస్తుడు అవుతాడు. నేనైనా, మీరైనా, మనం ఎవరైనా సరే ఆ శాపాన్ని తప్పించుకునే శవడికి, ఆ శాపాన్ని తప్పించడానికి కుమారుని క్రీస్తు విలోకానికి వచ్చారు. మనం మోసిన శాపాన్ని దేవుడు ఆయన మీద వేశాడు. ఆయన యొక్క శాపాన్ని నిలిచుకుంటే మన భక్తికి, మన జీవితానికి ఇంకా అర్థం లేదు. కాబట్టి వ్యర్థమైన పనులు మనమేమి చేయకూడదు. కానీ వాళ్ళ క్రీస్తు శిలువ అనేది ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. బదులు చేసే దుర్మార్గాల వల్ల, వ్యాపారాల వల్ల, వాళ్ళు చేసే కమర్షియల్ వల్ల వ్యాపారం అయిపోతున్న విషయాన్ని కూడా మనకు తెలుస్తుంది.
కాబట్టి భక్తి గలవాళ్ళని చెప్పుకొని ఏం చేయాలి? నేను భక్తి గలవాడినే, మీరు భక్తి గలవాళ్ళే, మనంతా భక్తి గలవలిగిన వాళ్ళమే. కానీ భక్తి కలిగిన వాళ్ళమే చెప్పుకొని ఏం చేయాలి? భక్తి కలిగిన వాళ్ళమే అని ఏదైనా మాట్లాడచ్చా? చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచన భాగాన్ని, ఎవరైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాళ్ళని అనుకొనిన ఎడల వారి భక్తి ఇంకేమన్నా? కళ్ళం దేనికి? సహజంగా గుర్రానికి. కళ్ళం అనేది గుర్రానికి దేనికి? స్పీడ్ కంట్రోల్ చేయడానికి, ఆపడానికి, వేగం పెంచడానికి కళ్ళాలు లాగితే గుర్రం సుపోయేది. కళ్ళం వదిలేస్తే వేగంగా పరిగెడుతుంది. కానీ గుర్రానికి వాడేసినటువంటి కళ్ళము క్రైస్తవులకు కూడా రావాలి. అదే అన్నాడు, ఎవడైనా నోటికి కళ్ళము పెట్టుకొనక ఏం చేస్తే? కళ్ళము పెట్టుకొనక ఏం చేస్తే? నోటికి వచ్చినట్లు హృదయం దాన్ని బట్టి నోరు మాట్లాడితే అలా అనుకునే వారి బట్టి వ్యర్థమే చెప్పింది గ్రంథం. వ్యర్థమైందంటే ఇంకేమన్నా? ఏ దేనికి పనికిరాదు. కానీ వ్యర్థం అంటే వ్యర్థమే, దేనికి పనికిరాదు. కాబట్టి ఈ భూమి మీద వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు ఎవరు తెలుసా? వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు అని చెప్పింది గ్రంథం. ఒకసారి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం మాట్లాడబడింది. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు అని చెప్పింది. కానీ మానవుల వారికి దేవుడే ప్రసాదించాడు. ఆకాశం కంటే బుద్ధిని, భూజంతువుల కంటే జ్ఞానాన్ని దేవుడు ప్రసాదించాడు. వాస్తవం, అవును కదా? మరి ప్రసాదించే వ్యక్తి వాటిని కాపాడుకోవాలా లేదా? కాపాడుకోకుండా అప్పు తెచ్చుకుంటావా? వడ్డీ తెచ్చుకుంటామా? దేవుడు మనకి ఇచ్చాడు, వాటిని మన జీవిత కాల పర్యంత వాటిని కాపాడుకోవాలని దేవుడు కోరుతున్నాడు. వాటిని పోగొట్టుకున్నాం అనుకోండి, వాటిని విడిచిపెట్టామనుకోండి, ఎక్కడ తాగడి పెట్టామనుకోండి, మన పరిస్థితి చెప్పండి. బుద్ధి జ్ఞానములు లేని గాడిద వలెను, కంచెల గాడిద వలెను మీరు ఉండొద్దు అన్నాడు. అంటే మనం దేని కంటే సరిపోయాము? దేవుడు సృష్టిలో ఉన్న సకల జీవరాశులన్నిటికంటే కూడా దేవుడు బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదిస్తే ఆ బుద్ధి జ్ఞానం ఎవరో తాకట్టు పెడితే మనం కూడా అజ్ఞానం చేత తిరిగి మనం ఏమయ్యాము? గాడిదల కన్నా, కంచెల గాడిదల కన్నా కూడా హీనమయ్యామన్నది గ్రంథం గురించి వాస్తవం. దేవుడి ఇచ్చిన ఆధిక్యత ఏంటి? మనం కాపాడుకుంటున్న ఆధిక్యత ఏంటి? దేవుడు మనకి ఇచ్చిన గొప్పతనం అంటే మనం కాపాడుకున్న గొప్పతనం ఏంటి? దేవుడు మనకి ఇచ్చాడు ఆకాశం కంటే బుద్ధి జ్ఞానాన్ని ఎక్కువ తెచ్చిస్తే వాటన్నింటి ఏడో తాకట్టు పెట్టి మన దేనికి ఎగరాలేము? గాడిదల కన్నా కంచెల గాడిద ఎగరాలైతే మన జీవితాలు ఏమన్నా? కాబట్టి మీరు దేవుని పిల్లరా, దేవుడు కోరుతున్నటువంటి ఆలోచన ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవునికి ఆలోచన ఏంటో తిరిగి ఆయన చిత్తపట్ల నడిచినట్లయితేనే మన జీవితానికి విలువ ప్రాధాన్యత ఉన్నట్టు, లేకపోతే మన జీవితం అంతా వ్యర్థమవుతున్నట్టు. దేవుని పిల్ల వ్యర్థమే కాదు, ఏం మాట్లాడి అర్థమే. నేనే సూర్యుడు చెప్పుకొచ్చాడు, సూర్యునికి జరిగే ప్రతిదీ వ్యర్థమో వ్యర్థమో చెప్పుకొచ్చాడు, అంతా వ్యర్థమే. దేవుని వాక్య ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా నడవలేని ఏ మానవ జీవితమైనా వ్యర్థమే. వాక్య ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా మన జీవితాలను సరి చేసుకుని నడిచినట్లయితే అది మాత్రమే ప్రయోజనకరమైన జీవితం అనే విషయాన్ని గుర్తించి మనము ఏ రకంగా పరిగెత్తుతున్నామో వచ్చాడు. నేను వ్యర్థముగా పరిగెత్తలేదు అన్నాడు. ఎందుకంటే ఆయన క్రిస్టియన్స్ కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన క్రిస్టియన్స్ మనసు కలిగాడు కాబట్టి నేను వ్యర్థముగా పరిగెత్తలేదు వచ్చాడు. మన జీవిత కాలంలో కూడా మనకు కూడా ధైర్యంగా నేను చెప్పాలా, నేను కూడా వ్యర్థంగా ఏ విషయంలో కూడా ఎండమావుల కోసం పరిగెత్తలేదని ధైర్యంగా చెప్పగలిగే సాహసం మనకు కావాలి. ఎప్పుడు మన హృదయము మన మీద దోషారోపణ చేయకపోతే మనము దేవుని ఎదుట ధైర్యం గలవారంగా ఉంటాం. దోషారోపణ చేసి ఆదామేమయ్యాడు? చెడుదాటు నాకు వచ్చింది. కానీ మన జీవితంలో వ్యర్థమనేది ఉంటే మనకు కూడా ఉన్నాడు కదా. ఆదాము కంటే నిత్యంగా ఎక్కడో సార్లు మూలం దానికోసం పరుస్తుంది. అలాంటి వ్యర్థమే లేకపోతే మనం ధైర్యంగా దేవుని నిలబడగలం. అలాంటి వ్యర్థత లేకుండా
ప్రయోజనకరమైనటువంటి వారంగా దేవుని గన్నామాని మహిమకరంగా జీవించే భక్తులుగా మనం జీవించాలని ప్రభు ప్రేమను బట్టి లేదా దేవుని ప్రేమను బట్టి నిర్ణయంగా హెచ్చరించుకుంటూ మనందరం పేరుతో హెచ్చరిస్తూ ఈ ఆహ్వానాన్ని దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు పంపిస్తూ ఇటు శ్రేష్టమైన వాక్యంతో సకలమైన అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా మాట ఇస్తున్నాను అందరికీ ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడమైన